హాయ్ హలో వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసు కదా, సంక్రాంతికి నేను తీసుకున్న 3 పీస్ కుర్తీ సెట్స్ చూపించబోతున్నాను. వాటి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, వాటి క్వాలిటీ ఎలా ఉందో అన్ని ఫుల్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. మీరు కూడా ఎప్పటిలాగానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ లవ్ అండ్ సపోర్ట్ ని ఎక్స్ప్రెస్ చేయండి. మీలో కనుక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ బిగిన్ ద వీడియో. డ్రెస్ వచ్చేసి ఈ డార్క్ పర్పుల్ కలర్ డ్రెస్, రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్ వచ్చి ఫ్రంట్ అంతా చమ్కీ వర్క్ వచ్చింది. మిగతా డ్రెస్ అంతా కూడా ఇక్కడ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ ఫుల్ ప్లెయిన్ వచ్చాయి. బాటమ్ కూడా ఫుల్ ప్లెయిన్ వచ్చింది. ఎలాస్టిక్ వచ్చింది, ఇక్కడ హాఫ్ ఎలాస్టిక్ హాఫ్ నార్మల్ వచ్చింది. బట్ చాలా బాగా వచ్చింది. ఇది లైట్ పర్పుల్ కలర్ మీద డిజైన్ వచ్చి లైన్స్ వచ్చింది. చున్నీ అంతా, చున్నీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చింది. ఈ బోర్డర్ చాలా బాగుంది. ఈ డ్రెస్ కి ఇదే హైలైట్. ఇంకా ఈ డ్రెస్ నేను ఎక్సెల్ సైజ్ లో తీసుకున్నాను. డ్రెస్ కి లైనింగ్ కూడా వచ్చింది, ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది. టాప్ కి వచ్చింది, అలాగే బాటమ్ కి కూడా ఫుల్ లైనింగ్ వచ్చింది. ఇంక నాకు అబౌట్ 1000 పడింది, 1200 అలా పడింది. నేను రాజమండ్రిలో ఒక షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే, డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది. ఈ చమ్కీలు కూడా రఫ్ గా లేవు, ఏమీ హర్ట్ చేయట్లేదు, చాలా స్మూత్ గా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్, లైట్ ఆరెంజ్ కలర్. దీనికి కూడా రౌండ్ నెక్ వచ్చింది, చిన్న వీ కటింగ్ వచ్చింది. డ్రెస్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. అక్కడక్కడ చిన్న చిన్న చమ్కీలు వచ్చాయి. కింద ఇక్కడ లైట్ గా చిన్న బార్డర్ వచ్చింది. దీనికి యాక్చువల్గా అయితే స్లీవ్లెస్ వచ్చాయి. 3/4 సెపరేట్ గా ఇచ్చారు. నేను దీన్ని 9 ఇంచెస్ పెట్టించుకున్నాను. ఈ హ్యాండ్కి కూడా చిన్నగా బార్డర్ వచ్చింది. ఈ బాటమ్ వచ్చేసి ఫుల్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ పాకెట్ కూడా వచ్చింది. ఈ ప్యాంట్ కింద వచ్చేసరికి ఇలా కటింగ్ వచ్చింది, బాగుంది. సేమ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ చున్నీ మొత్తం ఇలా స్క్వేర్స్ ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చింది. ఇది కూడా ఎక్సెల్ లో తీసుకున్నాను సైజ్. రెండు కూడా 1200 ఆ రేంజ్ లో పడ్డాయి. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే చాలా స్మూత్ గా ఉంది. ఇందులో చమ్కీలు అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి, కొన్ని ఉన్నాయి కాబట్టి ఏమీ గుచ్చుకోవట్లేదు, చాలా స్మూత్ గా ఉంది. టాప్ కి లైనింగ్ వచ్చింది, అలాగే బాటమ్ కి కూడా లైనింగ్ వచ్చింది. దీనికి కూడా రౌండ్ నెక్ వచ్చింది, ఇంకా ఇలా కింద ఇలా డిజైన్ వచ్చింది. డ్రెస్ మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చాయి, కింద బార్డర్ కూడా వచ్చింది దీనికి. అలాగే ఇది కూడా 3/4 హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు, అంటే ఈ థ్రెడ్ కలర్ అనమాట. స్టిక్ అది చాలా బాగుంది. ఈ దుప్పటా వచ్చేసి బెనారస్ దుప్పటా ఇచ్చారు, సింపుల్ గా ఉంది. బాటమ్ కలర్ దుప్పటా వచ్చింది. రెండు కూడా సేమ్ మోడల్, రెండు రౌండ్ నెక్స్, ఇంచుమించుగా సేమ్ డిజైన్ ప్యాటర్న్ అది కూడాని. కాకపోతే ఇది నాకు 1200 అరౌండ్ 1200 ఆ రేంజ్ లో పడింది. ఇది నాకు 860 రూపీస్కి వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే డ్రెస్ క్వాలిటీ. ఇది బాగా స్మూత్ గా ఉంది, ఇది కూడా స్మూత్ గానే ఉంది, కానీ దీనంత స్మూత్ గా లేదు. 3/4 హ్యాండ్స్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు, ఇక్కడ బార్డర్ ఏమి ఇవ్వలేదు. డ్రెస్ చున్నీ చాలా హెవీగా ఇచ్చారు. ఈ చున్నీ కొంచెం సింపుల్ గానే ఇచ్చేసారు. ఈ ప్రైస్ కి ఇది బెస్ట్ అండ్ ఈ ప్రైస్ కి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. కాటన్ కుర్తా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇది కూడా రౌండ్ నెక్ వచ్చి చిన్న వి షేప్ కటింగ్ వచ్చింది. ఇంకా ఇక్కడే డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా ప్లెయిన్. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు, లైనింగ్ అవసరం కూడా లేదు. ప్యాంట్ కూడా ఎలాస్టిక్ వచ్చింది. ప్యాంట్ కూడా లైనింగ్ ఏమి ఇవ్వలేదు, కాటన్ అని చెప్పేసి ఇంకా నార్మల్ గానే ఉంది, సింగిల్ లేయర్. చున్నీ సింపుల్ గా ఇచ్చారు, బార్డర్ మాత్రం చిన్న బార్డర్ ఇచ్చారు అనమాట. సో దిస్ ఈజ్ మై సంక్రాంతి కలెక్షన్ కుర్తీ సెట్స్. ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి.